శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత 8వ అధ్యాయము. ఈ అధ్యాయంలో మానవ జన్మ లక్ష్యం మరియు ఔన్నత్యం, బాయిజాబాయి భక్తి, ప్రేమ, సేవ, మహల్సపతి తాత్యాలతో కలిసి బాబా మసీదులో శయనించటం, కుశాల్ చందు పట్ల బాబా ప్రేమ వృత్తాంతాలను శ్రవణం చేద్దాం. ప్రతిరోజు ఉదయాస్తమానాలవుతాయి. అలా అనేక సంవత్సరాలు వృధాగా గడిచిపోతాయి. సగం జన్మ నిద్రావస్థలో గడిచిపోతుంది. జనులు మిగిలిన జీవితాన్నైనా సరిగ్గా అనుభవించరు. బాల్యావస్థలో క్రీడాసక్తులు, తరుణ వయసులో తరుణీరక్తులు, వృద్ధాప్యంలో జరాగ్రస్తులై ఎప్పుడూ వ్యాధులతో పీడింపబడుతూ ఉంటారు. పుట్టడం, బాగా పుష్టిగా పెరగటం, గాలిని పీలుస్తూ వదులుతూ దీర్ఘాయువుగా బ్రతకటం, వీనితో జన్మ సార్థకమైనట్లా? మానవ జన్మ యొక్క కర్తవ్యం పరమార్థ ప్రాప్తి. ఇదే సత్యం. లేకపోతే కుక్కలు, పందులు మొదలగు వాని బ్రతుకులలో ఏం లోపం ఉంది? కుక్కలు కూడా తమ పొట్టలు నింపుకుంటాయి. స్వేచ్ఛగా సంతానోత్పత్తిని కూడా చేస్తాయి. ఆహార, నిద్ర, భయ, మైథునాలే మానవ శరీరానికి సార్థకత అయితే మానవి పుడితే మాత్రం ఏం లోటు? కొలిమితిత్తి కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసాలను చేస్తుంది. మనుషులు ముక్తులు, నిర్భయులు, స్వతంత్రులు మరియు శాశ్వతంగా ఉండేవారు అన్న వివేకం ఉండడం ఈ జన్మకు సఫలత. మనమెవరం, ఎక్కడి నుంచి వచ్చాము, ఈ మానవ జన్మకు కారణమేమిటి అన్న ఈ రహస్యాలను తెలుసుకున్నవారు వివేకవంతులు. లేకపోతే అంతా వృధా శ్రమ. బాల్యం, యవ్వనం, వార్ధక్యం జనులందరికీ ఉంటాయి. కానీ అవి ఎలా వచ్చిపోతాయో ఎవరూ తెలుసుకోలేరు. ఈ క్షణంలో ఉన్న శరీరం మరో క్షణంలో ఉండదు. ఈ శరీరం మలమూత్రాలు, శ్లేష్మము, చీము, రక్తాల మురికి కాలువ. దీనిని క్షణక్షణం మరణం వెంటాడుతూనే ఉంటుంది. ఇలాంటి అమంగళం, నశ్వరమైన మానవ శరీరం క్షణభంగురమే అయినా మంగళకరుడైన పరమేశ్వరుని ప్రాప్తి ఈ శరీరం ద్వారానే. క్షణభంగురమైన ఇటువంటి మానవ శరీరంలో పుణ్యం సంపాదించి పెట్టే శ్లోకాలు, కథావార్తలు వినే సమయమే సార్థకమవుతుంది. మిగతా కాలం వ్యర్థం. దీనిని బాగా తెలుసుకోవటం ఈ జన్మకు సార్థకత. పరమేశ్వరుని అనుగ్రహంతో భార్యాబిడ్డలు, ధనం, వైభవం, భూమి సంప్రాప్తించినా మనసులో అసంతృప్తే ఉంటుంది. శాశ్వతమైన సుఖశాంతులను పొందాలనే ధ్యేయాన్ని మనసులో పెట్టుకొని సర్వభూత అంతరాత్మ అయిన భగవంతుణ్ణి ఉపాసించటమే పరమపద ప్రాప్తిదాయకం. ఈ మానవ శరీరాన్ని కేవలం ఒక నౌకరు వలె భావించండి. దీనిని నెత్తిన కూర్చోబెట్టుకోకండి. బాగా గారాబంగా చూస్తూ దీనిని నరకద్వారం చేసుకోకండి. జీవించడానికి సరిపడా అన్న వస్త్రాలు, తగుమాత్రం ఆలన పాలన చేసి దీనిని జనన మరణాలను తప్పించుకోవడానికి ఆధ్యాత్మిక ప్రగతి కొరకు వినియోగించండి. నిరంతరం దుఃఖాలను కలిగించే దీని సుఖాలు క్షణికం. శరీరం, ఇల్లు, ఇల్లాలు, పిల్లలు అంతా నశించిపోయేవారని తెలుసుకొనరు. తల్లిదండ్రులను స్వయంగా భుజంపై మోసుకొని పోయినా మనము వెళ్ళవలసిన వారమేనని గ్రహించరు. చనిపోయిన వారి వెనుక చావటం, మరలా జన్మించటం, అలా జనన మరణాల చక్రంలో తిరగడమే కానీ దీనిని ఏ విధంగా తొలగించుకోవాలా అని ఒక్క క్షణమైనా ఆలోచించరు. నిత్యం కుటుంబ భారాన్ని మోస్తూ ఆయువు వేగంగా గడిచిపోతుంది. చివరి గడియ రాగానే అది ఒక్క క్షణమైనా ఆగదు. వలలో చిక్కుకున్న చేపల వలె జీవులు మరణ సమయంలో గిలగిలా కొట్టుకుంటారు. మహాభాగ్యం వలన ఎంతో పుణ్య సంచయంతో ప్రాప్తించిన మానవ శరీరాన్ని ప్రతి ఘడియ సద్వినియోగం చేసుకోండి. ఈ మానవ శరీరం భగీరథ ప్రయత్నం చేసినా లభించదు. కేవలం అదృష్టవశాత్తు చేజిక్కిన అవకాశాన్ని మట్టిలో కలిపి వ్యర్థం చేయకండి. ఇతర ప్రాణులు భూత భవిష్యత్ వర్తమానాల గతి గురించి కానీ ఈశ్వరుని గురించి కానీ ఎరుగవు. నశ్వరమైన శరీరాన్ని కలిగిన మానవుడు సాధనతో అవినాశి అయిన నారాయణుడు కాగలడు. జగదీశ్వరుడు తన అపార సృష్టి వైభవాన్ని గ్రహించగల ప్రాణిని మానవుని రూపంలో సృష్టించాడు. నా వైభవాన్ని, నా శక్తిని, నా మాయాలీలనంతటినీ తెలుసుకుంటాడు, జ్ఞానాన్ని సంపాదిస్తాడు అని. ప్రేక్షకులు ఆనందించడమే నా యొక్క లీలకు సంపూర్ణత అని పరమేశ్వరుడు తలపోశాడు. శరీరాన్ని పోషించటం కోరికలను తీర్చుకోవడానికి, డబ్బు గడించడానికి కాదు. యావజ్జీవం తత్వజ్ఞానాన్ని సంపాదించటమే జీవితానికి సాఫల్యత. అభేద జ్ఞానమే తత్వం.
గురువు బ్రహ్మ వేరువేరు కాదన్న అభేద జ్ఞానం కలగడమే భక్తి. ఈ భక్తితో మాయను దాటడం సులభం. అజ్ఞానం తొలగిపోకుండా, ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకుండా కృతార్థులమని అనుకోవడం ఒక విలక్షణమైన ప్రతిబంధకం. జ్ఞానం మరియు అజ్ఞానం ఈ రెండు అవిద్యలో పుట్టిన వికారాలు. ముళ్ళుతో ముళ్ళును తీసి రెంటినీ పారవేసినట్లుగా జ్ఞానంతో అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన అజ్ఞానాలకు అతీతులై నిర్మలమైన ఆత్మస్వరూపంలో స్థితులవటమే నరజన్మ యొక్క పర్యవసానం. ఆత్మ స్వాభావికంగా స్వయంగా అనుభవించలేదు. ఈ ఆత్మ రహస్యాన్ని తెలుసుకుని ప్రాప్తించిన కర్మలను బుద్ధికి అప్పచెప్పి దాని ద్వారా మనోధర్మాలను చేయిస్తూ స్వయంగా తాము ఏ పని చేయనట్టు ప్రవర్తించాలి. స్వధర్మాన్ని ఆచరిస్తూ ఎల్లప్పుడూ ఆత్మానాత్మ చింతన చేస్తూ ఆత్మస్వరూపంలో ప్రశాంతంగా ఉండటమే మానవ జన్మ యొక్క పర్యవసానం. 4 పురుషార్థాలను సాధించటానికి మానవ శరీరం కంటే వేరే సాధనం లేదు. అభ్యాసపరాయణుడైన నరుడే నారాయణ పదవిని పొందగలడు. అందువలన శరీరం అంతమయ్యే వరకు ఆత్మజ్ఞానం కొరకు ప్రయత్నం చేయండి. ఈ మానవ జన్మను ఉపేక్షించి ఒక్క క్షణమైనా వృధా చేయకండి. గురుచరణాలను ఆశ్రయించిన వారి దుఃఖాలు సుఖమయమై ఉద్ధరింపబడతారు. మంత్రం, తీర్థం, దేవుడు, ద్విజుడు, జ్యోతిష్యం మరియు వైద్యుడు వలెనే 7వ వారు గురు మహారాజు. వీరందరి యందు ఏ ప్రమాణంలో భక్తి విశ్వాసాలు ఉంటే ఆ ప్రమాణంలోనే సిద్ధి ప్రాప్తి. సత్పురుషులు బద్ధులను ముముక్షువులుగాను ముముక్షువులను ముక్తులుగాను మార్చుతారు. వ్యాఖ్యలు, ప్రవచనాలు, పురాణాలు చేయలేని పనులు సత్పురుషుల ఆచరణ, ప్రవర్తన, వారి మౌన ఉపదేశాల ద్వారా సులభ సాధ్యమవుతాయి. క్షమ, శాంతి, నిస్సంగత్వం, భూతదయ, పరోపకారం, ఇంద్రియ నిగ్రహం, నిరహంకారం మొదలగు వాటిని ఆచరించేవారు దుర్లభం. సాయి మహాత్ములు ఎల్లప్పుడూ ఆత్మనిరతులై ఉండేవారు. అన్ని ప్రాణులను సమదృష్టితో చూచేవారు. నేను, నాది అన్న మాట వారికి లేదు. వారికి సుఖాలలో ఆనందం లేదు, దుఃఖాలలో శోకము లేదు. తమ కనుసైగతో క్షణంలో నిరుపేదను మహారాజుగా మార్చగల సాయి జోలి పుచ్చుకొని నియమంగా ప్రతిరోజు కొన్ని ఇళ్లకు వెళ్ళేవారు. కూర, సాంబారు, పాలు, మజ్జిగ వంటి పలుచని పదార్థాలను రేకు డబ్బాలోనూ, అన్నమును రొట్టెను జోలిలోనూ వేయించుకునేవారు. తమ జోలిలో యాదృచ్ఛికంగా పడిన వారిని సేవించి తృప్తి పడేవారు. ఇవి రుచికరం, అవి అరుచికరమని వారి జిహ్వ ఎరుగదు. ఇలా తెచ్చిన అన్నాన్ని మసీదులోని మట్టి పాత్రలో ఉంచేవారు. కాకులు, కుక్కలు అందులోనే తింటున్నా ఎప్పుడూ వానిని తరిమేవారు కాదు. మసీదు ప్రాంగణాన్ని చిమ్మే స్త్రీ కూడా 10-12 రొట్టెలను తీసుకుని వెళ్ళేది. ఆమెనెప్పుడూ వారించేవారు కాదు. వారు ఫకీరైన ఉదార హృదయులు, ప్రేమమూర్తి, ఏమీ ఆపేక్షించని వారు. షిరిడీలో గణపతి కోతే పాటిల్, బాయజాబాయి దంపతులు బాబాను మహాత్మునిగా భావించేవారు. వారికి ఫకీరు చరణాల యందు దృఢమైన భక్తి. భగవంతుడు భక్తిభావం ఉన్న వారికే చెందుతాడు. బాయజాబాయి మధ్యాహ్నం కాగానే రొట్టెల బుట్టను తలపై పెట్టుకొని అడవికి వెళ్ళి ధ్యానమగ్నుడై ఉన్న బాబాను వెదికి పట్టుకొని ఆకు వేసి తను తెచ్చిన ఆహార పదార్థాలను వడ్డించి పట్టుదలగా ప్రేమగా తినిపించేది. ఆమెది ఎంతో ఉత్తమ స్వభావం. తర్వాత బాబా అడవులను వదిలి ఊళ్ళోకి వచ్చి ఉంటూ మసీదులోనే భోజనం చేసేవారు. బాబా ఆమె చేసిన సేవను జీవితాంతం మర్చిపోలేదు. దానికి గుర్తుగా ఆమె పుత్రుడైన తాత్యాకు కూడా మేలు చేశారు. తాత్య, మహల్సాపతి బాబా యొక్క సమాగమ గౌరవాన్ని సమానంగా అనుభవించారు. బాబాకు వీరిద్దరిపైన సమానమైన అనుపమానమైన ప్రేమ. తాత్య మరియు మహల్సాపతి మసీదులో శయనించేవారు. వీరు తూర్పు, పడమర, ఉత్తరం 3 దిక్కులలో ముగ్గురి తలల నుంచి మధ్యన ఒకరి పాదాలు మరొకరికి తగిలేలా ప్రక్కలు పరుచుకొని కథలు, కబుర్లు చెప్పుకుంటూ ఒకరికి కునుకు వస్తే రెండో వారు లేపేవారు. తాత్య గుర్రు పెడితే బాబా అతన్ని అటు ఇటు దొర్లించి అతని తలను పట్టుకొని ఒత్తుతూ వెంటనే లేపేవారు. మహల్సాపతితో కలిసి బాబా తాత్యాను గట్టిగా పట్టుకొని అతని కాళ్ళు పట్టేవారు. అతని వీపును కూడా మర్దించేవారు. ఈ విధమైన అనుబంధంతో తాత్య 14 సంవత్సరాలు బాబాతో మసీదులో నిద్రించాడు. తండ్రి చనిపోయిన తర్వాత తాత్య సంసారంలో పడ్డాడు. ఇంటికి యజమాని మరియు గృహస్థుడై ఇంట్లోనే నిద్రించేవాడు. ఇటువంటి భక్తులకు మరియు శ్రద్ధానిష్టలున్న వారికే సాయి యొక్క అనుభవాలు ఆహ్వానించకుండానే కలుగుతాయి. ఇది భక్తులకు చమత్కారాన్ని కలిగిస్తుంది. రహతాలో కుశాల్ చందు అనే పేరుతో ఒక గృహస్థుడు ఉండేవాడు. అతడు బాబా భక్తుడు.
ధనవంతుడు. బాబాకు గణపతి కోర్తే పాటీల్ పైన ఉన్నంత ప్రేమ కుశాల్ చంద్ పినతండ్రి పైన కూడా ఉండేది. ఈ ఇద్దరూ తరచూ ప్రీతిగా కలుసుకునేవారు. కొంతకాలానికి దైవేచ్ఛతో పెద్ద సేట్ చనిపోయాడు. అయినా బాబా కుశాల్ చంద్ను మర్చిపోలేదు. తమ జీవితాంతం అహర్నిశలు అతని బాగోగులను కనిపెడుతూ ఉండేవారు. భక్తులను వెంటబెట్టుకుని బాబా ఒకసారి ఎద్దుల బండిలోనూ మరోసారి గుర్రపు బండిలోనూ మైలున్నర దూరంలో ఉన్న రెహతాకు వెళ్ళేవారు. ఆ గ్రామస్తులు డోలు, సన్నాయి మొదలగు వాద్యాలతో సహా ఊరి పొలిమేర వద్ద బాబాను కలుసుకొని ప్రేమతో వారికి సాష్టాంగ ప్రణామం చేసేవారు. అటు తర్వాత అక్కడి నుండి బాబాను ప్రేమతో మేళతాళాలతో అతి వైభవంగా ఊళ్ళోకి తీసుకుని వెళ్ళేవారు. కుశాల్ చంద్ బాబాను తన ఇంటికి తీసుకుని వెళ్ళేవాడు. అక్కడ ఫలహారాలను సేవింపచేసి వారిని సుఖంగా కూర్చుండబెట్టి ఉభయులు పాత కథలను ముచ్చటించుకునేవారు. తర్వాత బాబా తమ సహవాసులతో కలిసి తిరిగి వచ్చేవారు. ఒకవైపు రహతా గ్రామం, రెండో వైపు నీమ్గాం గ్రామం. ఈ రెంటి మధ్య షిరిడీ గ్రామం. ఈ మధ్య కేంద్ర బిందువు నుండి ఈ రెండు గ్రామాల నుండి బయటికి బాబా స్థూల శరీరంతో తమ నిర్వాణం వరకు ఎక్కడికి ప్రయాణం చేయలేదు. అయినా వారికి ఎక్కడ ఏం జరుగుతున్నది అంతా తెలుసు. రైలు బండిని అసలు చూడనే లేదు. అయినా ఆ రైలు బళ్ళ రాకపోకల వేళల గురించి వారికి తెలుసు. రైలు బండి కదిలే సమయానికి వెళ్లాలని భక్తులు ప్రయాణమై బాబా అనుమతి కోసం వారి వద్దకు వెళ్తే అంత తొందరపడుతున్నారెందుకు, కొంచెం రొట్టె తిని మధ్యాహ్నం భోజనం చేసి వెళ్ళవచ్చు అని చెప్పేవారు. వారి మాటను జవదాటే ధైర్యం ఎవరికి ఉంటుంది? వారి ఆజ్ఞను పాటించిన వారి బండి ఎప్పుడూ తప్పిపోలేదు. స్వస్తి శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో శ్రీ సాయి సమర్థావతరణమను 8వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.